హాయ్ 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 అండి, వెల్కమ్ టు మై ఛానల్. వచ్చేసాను మళ్ళీ మీ ముందుకి. మళ్ళీ ఇంకొక రకమైన వంటతో ఉసిరికాయ ఒక్కొక్కసారి ఒక నెల మొత్తం ఉసిరికాయతో ఏదో ఒకటి చేయాల్సి వస్తుంది. సో ఈ వారం నేను చేసిన వంట పుల్లగా తెలంగాణ స్టైల్లో ఉసిరికాయ కారం అండి. అది దేంతో చేశాను, ఎలా చేశాను చూసేద్దామా. ముందుగా అయితే ఉసిరికాయని తీసుకుని చక్కగా కడిగి తుడుచుకున్నానండి. చక్కగా ఒక బౌల్లో ఆయిల్ తీసుకుని ఏమీ వేసుకోలేదు. ఆయిల్ వేడెక్కగానే నేను ఎన్ని ఉసిరికాయలు తీసుకున్నాను చూసారా. నేను ఆ వీడియో సెట్ చేసేలోపు అడుగున గిన్నె కొంచెం మాడింది, ఏం లేదండి. మళ్ళీ దానికోసం ఎటువంటి కామెంట్ పెట్టకండి. సో ఇప్పుడైతే ఉసిరికాయలన్నీ ఇలా చక్కగా నేను కొంచెమే తీసుకున్నాను అనమాట. ఉసిరికాయలన్నీ ఈ విధంగా వేసుకుని మూత పెట్టేసుకున్నాను. అది మెత్తగా ఉడికేంత వరకు ఈ విధంగా మధ్య మధ్యలో మూత తీసి చక్కగా తిప్పుతూ ఉండాలండి. మాడిపోకుండా చూసుకోండి, మాడిపోతే మన టేస్ట్ మారిపోద్ది కదా, అందుకని. సో మళ్ళీ అయితే తీసాను. పైన ఆవిరి మూత పెట్టచ్చు, కానీ కొన్ని ఉసిరికాయలే కాబట్టి ఊరికే వేగిపోతాయి అనమాట. ఆ మాత్రం ఆయిల్ చాలు అనమాట. సో అందుకని మళ్ళీ అయితే మూత తీసుకుని మళ్ళీ అయితే కలుపుకున్నాను. మళ్ళీ కాసేపు ఆగాను, మళ్ళీ తీసాను అనమాట. నాకు తెలిసి ఇప్పుడు ఆల్మోస్ట్ ఉడికిపోయినట్టే ఉంది. ఎస్ అండి, ఉడికిపోయింది చక్కగా. ఇప్పుడైతే మనము చూద్దామా, ఒక్కసారి చేత్తో పట్టుకుని. ఎస్, ఉడికిపోయిందండి. అలా వేడిగా ఉన్నప్పుడు మనము గిన్నె తీయడం కుదరదు కాబట్టి స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారాక ఇది పక్కన పెట్టేసుకుందాము. ఇది చల్లారనిద్దాము. సో చల్లారిందండి. చల్లారాక అన్నీ ఒక ప్లేట్లో తీసేసుకుందాము. చల్లారిని అన్నీ ఈ విధంగా ప్లేట్లో తీసేసుకుని ఆ అడుగునున్న నూనె అలానే ఉంచాలండి. ఇప్పుడు ఈ విధంగా ప్లేట్లో తీసేసుకున్నాను. వీడియో అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, చాలా బాగుంటుంది. ఈ పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడైతే పొయ్యి మీద మళ్ళీ ఒక చిన్న బాండి పెట్టుకుని నువ్వులండి, నేను ఎంత తీసుకున్నాను చూడండి. 1/2 గ్లాసు మీద కొంచెం ఎక్కువ అంతే. నువ్వులు కాదు, నువ్వు పప్పు, తెల్ల నువ్వు పప్పు అనమాట. సో ఈ విధంగా అయితే చక్కగా వేయించుకుని మాడకుండా చూసుకోండి. మనం మాడకూడదండి, ఏది టేస్ట్ మారిద్ది. వేగింది, పక్కన పెట్టేసుకుంటున్నా. సో ఇప్పుడు మిక్సీ జార్ తీసుకుని మీ పచ్చిమిరకాయల కారాన్ని బట్టి ఎక్కువ వేసుకుంటారు, తక్కువ వేసుకుంటారు చూసుకుని దాంట్లో కొంచెం సరిపడా ఉప్పు, కొద్ది జీలకర్ర, 4 వెల్లుల్లిపాయలు. వెల్లుల్లిపాయలు తాలింపులో అయినా వేసుకోవచ్చండి, కానీ నేను ఈ విధంగా వేసుకున్నా. అది మిక్సీ వేసుకోవాలి. సో ఇవాళ అయితే గింజలు మాత్రం చల్లారిపోయింది కదా, మధ్యకి ఇట్లా అనేస్తే గింజలన్నీ వచ్చేస్తాయి చక్కగా. పెద్ద కష్టమైన పని ఏం కాదండి, చాలా ఈజీ. చేత్తో ఇలా తీసేస్తే వచ్చేస్తుంది. ఈ గింజలన్నీ సపరేట్ చేసేసి ముక్కల్ని ఇలా విడతీయాలన్నమాట. నీట్గా ఈ విధంగా విడతీస్తే టేస్ట్ బాగుంటుంది అనమాట. ఈ పచ్చడికి ఇలానే విడతీయాలండి ముక్కలన్నీ. సో మళ్ళీ పొయ్యి అయితే ఇందాక నూనె ఉంది కదండి, ఆ ఉసిరికాయ తీసేసి నూనె, దాంట్లోనే మనమైతే ఏదైతే నూరి పెట్టించుకున్నామో ఆ కారాన్ని వేయాలి. దానికంటే ముందైతే కొంచెం మనం ఇంగు వేసేయాలన్నమాట. కొంచెం ఇంగు మాడక ముందే ఆ కారం అయితే వేసుకోవాలి. చూడండి, నూనె కాగిందా లేదో చూసి అప్పుడు ఇంగు వేసుకుందాం. సో నూనె అయితే కాగుతుందండి. అంటే ఇందాక చల్లారిపోయింది కదా, కొంచెం వేడయ్యేంత వరకు ఆగుదామని ఆగా. ఇప్పుడైతే ఏగిందండి చాలు. మరీ ఎక్కువ ఇలా ఏగిన నూనెలో ఇంగు ఈ విధంగా వేసేసుకోవాలి. అది మాడకముందే మనమైతే ఏదైతే నూరించుకున్నామో ఎల్లిపాయ, పచ్చిమిరకాయ, అలానే జీలకర్ర, ఉప్పు వేసుకుని నూరుకున్నాం కదా, అది ఉప్పు మీరు చూసి వేసుకోండి. చింతపండు రసం కాదు కదా, ఉసిరికాయ పులుపు వేరు, చింతపండు పులుపు వేరండి. దాన్ని బట్టి చూసి వేసుకోండి మీరు. సో ఈ విధంగా అయితే చక్కగా మరీ ఎక్కువసేపు వద్దు, కొంచెం అలా కలబెట్టుకుందాము. చక్కగా ఈ కారాన్ని వేగనివ్వాలన్నమాట. వేగాక పచ్చివాసన పోతే చాలండి. దాన్ని రోస్ట్ చేయక్కర్లేదు, పచ్చివాసన పోవాలి. సో వేగిపోయాక మనమైతే స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుందాము. అది చల్లారనిద్దాం కొంచెం, ఒక 5 మినిట్స్. ఈలోపు అది చల్లారేలోపు నువ్వుపప్పు అయితే కొంచెం వేయించుకున్నాం కదా, అదైతే పౌడర్ చేసుకుందాము. సో ఆ పౌడర్ని ఇప్పుడు దీంట్లో కలిపేసుకోవాలన్నమాట. చూసారా, చక్కగా ఇలా కలిపేసుకోవాలి ఆ పౌడర్ని. ఇప్పుడు ఒక నిమ్మకాయ తీసుకుందాం, ఒక్కటి చాలండి. ఇది రసం ఎక్కువ ఉందన్నమాట దీంట్లో.
ఇలా పిండంగానే చెక్కల్ని పారేయకండి, మళ్ళీ ఒకసారి చేతితో పిండితే చాలా వస్తుంది. సో దీంట్లో రసం చాలా ఉందండి, అందుకే నేను ఒక్క నిమ్మకాయ తీసుకున్నాను. సో ఆ పౌడర్ కలిపాక నువ్వుపప్పు పౌడరు కొంచెం ఇలా నిమ్మకాయ పిండుకుని, ఆ తర్వాత మనం ఏమైతే గింజ తీసి పెట్టుకున్నామో ఈ ఉసిరికాయ ముక్కలు ఇవన్నీ ఇలా వేసేసుకుని బాగా కలపెట్టుకోవాలి. ఆ ముక్కకి ఈ పౌడరు, పచ్చిమిరకాయ కారం, నిమ్మకాయ అన్నీ బాగా ఇముడుకోవాలన్నమాట. సో ఈ విధంగా బాగా కలపెట్టి 1 అవర్ ఆగితే ఇంకా బాగుంటుంది. అయిపోయిందండి, ఇంతే. ఉసిరికాయ నువ్వుల కారం తెలంగాణలో ఎక్కువ చేస్తారండి ఇది. సో టేస్ట్ అయితే బాగా కుదిరిందండి. 1 గంట ఆగాక అలా ఉంచేసి 1 గంట ఆగాక ఒక బౌల్లోకి అయితే తీసేసుకుందాము. సో వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకుని ఉసిరికాయ నువ్వుల కారం తింటే అదిరిపోద్ది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.